నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు పీడీ యాక్ట్ నమోదు చేసి క్రిమినల్ కేసులు పెడతామన్న మంత్రి నాదెండ్ల మనోహర్ పెన్షనర్లకు పీఆర్సీ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి పెన్షనర్స్ డే సందర్భంగా జరిగిన సమావేశంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుల విజ్ఞప్తి. బోసు రోడ్డులో రహదారి విస్తరణ పనులు పరిశీలిస్తూ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. మున్సిపల్ అధికారులు సహా పలువురు వ్యాపారస్తులపై అసహనం. రోడ్లపైనే వ్యర్థాలు, నడి రోడ్డు వరకు వాహనాల పార్కింగుపై ఆగ్రహం. ప్రశాంతంగా ముగిసిన డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు. తెనాలి కొలకలూరు డీసీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ల ఎన్నిక ఏకగ్రీవం. తెనాలి పట్టణంలోని బోసు రోడ్లో మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం ఆకస్మిక పర్యటన చేస్తారు. 40 లక్షల రూపాయలతో జరుగుతున్న రహదారి విస్తరణ పనులతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర సమస్యలను చూసి అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. స్థానిక బోసురోడ్లో పాత స్వరాజ్ ట్యాక్సీ సెంటర్ నుండి డైమండ్ టీ స్టాల్ సెంటర్ వరకు 40 లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో 600 మీటర్ల మేర జరుగుతున్న రోడ్డు వైడింగ్ పనులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం ఉదయం తనిఖీ చేశారు. ఉదయం పట్టణానికి వచ్చిన మంత్రి మనోహర్ ఆ ప్రాంతంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనులను పరిశీలించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయంటూ మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై ఆయన మండిపడ్డారు. కాంట్రాక్టర్ను పిలిపించి ప్రశ్నించారు. ₹1 ఎక్కువ తీసుకోండి, పనులు మాత్రం నాణ్యతగా చేయండి అంటూ ఆయన సూచించారు. ఈ పనులు పరిశీలిస్తున్న సమయంలోనే బోసు రోడ్లో పలు చోట్ల రోడ్లపై వ్యర్థాలు తొలగించకపోవటం, కాలువలు అపరిశుభ్రంగా ఉండటం చూసి ఎంహెచ్ఓ కేహెచ్ నిర్మలను ప్రశ్నించారు. మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా కూడా వ్యర్థాలు ఎందుకు తొలగించలేదని, ఎవరికీ బాధ్యత లేదా, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. మీరు ఇట్లా ఏదో నేను తిరిగినప్పుడు మీరు రావడం అట్లా ఉండకూడదు. కంపల్సరీ ఎవ్రీడే 1.5 hours, 2 hours టు చెక్ ఎవ్రీ మేజర్ డ్రైన్, ఎస్పెషలీ ఆల్ ద మెయిన్ రోడ్స్. కమర్షియల్ ఏరియా మొత్తం మీరు 1 hour స్పేర్ చేయండి మార్నింగ్ కంపల్సరీ. కమర్షియల్ ఏరియా ముందు క్లియర్ చేయండి, దాని తర్వాత రెసిడెన్షియల్ ఏరియాకి వెళ్ళండి. మీరు సాయంత్రం ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మీరు కమర్షియల్ ఏరియా మొత్తం చెక్ చేయవచ్చు ఎవ్రీడే. రూల్ అయిపోయింది చేసి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? మొత్తం ఈ డివిజన్ అంతా చూసారు, అందరూ నమ్మరండి. Aman will take serious action. దీంట్లో పెట్టుకోండి, 10 మంది వాళ్ళు వచ్చినా కూడా మీకు సాటిస్ఫై అవ్వాలి. కానీ ఇట్లా పెట్టుకుంటే ఇదే విధంగా పెంసాని థియేటర్ సమీపంలోని ఒక హోటల్ వద్ద రోడ్డు మధ్య వరకు వాహనాలు పార్కింగ్ చేసి ఉండటం చూసి 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు ప్రశ్నించారు. అట్లాగే రోడ్డు మీద వరకు వ్యర్థాలు, టబ్బులు ఉండటం చూసి ఎంహెచ్ఓని పిలిచి ప్రశ్నించారు. అలాగే మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఎవరు చూస్తూ ఊరుకోరని, పద్ధతి ప్రకారం వ్యాపారం చేసుకోండి అంటూ వ్యాపారస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆటలాగా ఆడుతున్నారు మున్సిపాలిటీ.
ఎవరు వాళ్ళంటే ఎవరు? మంత్రి మనోహర్ మాట్లాడుతూ బోస్ రోడ్లో వర్షాలు పడిన సమయంలో నీరు నిలిచిపోతుందని, ఎవరికి ఇబ్బంది లేకుండా 40 లక్షలతో రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నామని చెప్పారు. జనవరి నుండి ప్రతి వార్డులో పాదయాత్ర చేయబోతున్నట్లు మంత్రి మనోహర్ తెలియజేశారు. పట్టణంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానంగా బోస్ రోడ్డు దాదాపు 40 లక్షల రూపాయలతోటి 600 మీటర్లు మనం రోడ్డు వెడల్పు చేసే విధంగా. మరొకటి ఏంటంటే ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ మిగిలిపోయి చాలామంది వ్యాపారస్తులకి గతంలో 2 రోజులు 3 రోజులు కూడా వాటర్ వెళ్ళని పరిస్థితి. ప్రధానమైన కాలువలన్నీ కూడా క్లీన్ చేయించి ఒక కార్యక్రమం చేసాం మనం. ఇప్పుడు పర్మనెంట్గా ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో లెవెల్స్ మెయింటైన్ చేసి రోడ్కి ఇరువైపులా కూడా సిమెంట్ రోడ్ ఫార్మేషన్ చేసి తూములు కూడా ఏర్పాటు చేసుకుని కాలువలోకి డైరెక్ట్గా వర్షపు నీరు వెళ్ళిపోయేటట్టు. అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో కూడా ఖచ్చితంగా ఈరోజున్న పరిస్థితి ఇంకా మెరుగుపడే విధంగా అధికార యంత్రాంగం స్థిరంగా దాన్ని ముందు తీసుకెళ్ళాలి. ఇంకా సమర్థవంతంగా పనిచేయడం లేదు. నా వంతు నేను జనవరి నుంచి ప్రతి వార్డు తిరుగుతానని చెప్పాను, పాదయాత్ర చేస్తాను. ఈలోపే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికాబద్ధంగా కష్టకాలంలో కూడా డబ్బులు తీసుకొచ్చి చేపిస్తున్నాం. కానీ ప్రజలు కూడా సహకరించాలి. ఎక్కువగా బోస్ రోడ్లో షాపులు ఉంటారు కాబట్టి పాపం వాళ్ళకి వ్యాపారం నష్టపోకుండా ఈ పనులన్నీ తొందరగా పూర్తి చేసి ఇమీడియట్గా మనకి రాబోయే రోజుల్లో వ్యాపారస్తులు కూడా గర్వపడే విధంగా ఈ బోస్ రోడ్ని ఇంకా ఆధునీకరణ, సుందరీకరణ ఇవన్నీ కూడా చేసే విధంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తాం. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏబీవీపీ చేపడుతున్న కార్యక్రమాలను పలువురు అభినందించారు. స్థానిక స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజీలో మంగళవారం సాయంత్రం ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైష్ణవి కాలేజీ ప్రిన్సిపల్, ఏబీవీపీ తెనాలి శాఖ నగర అధ్యక్షులు పాటిపండ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపల్ కొలసాని రామ్చంద్, చైతన్య కాలేజీ డీన్ తిరుపతిరావు, ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు, ఎన్ఆర్ఐ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వారు అభినందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పాటిపండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సేవాభావం కలిగి ఉండి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపల్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ తెనాలికి చెందిన వేదశ్రీ ఏబీవీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఎన్నిక అవ్వటం తెనాలికే గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ కన్వీనర్ ప్రసాద్, లోకేష్ తదితరులు విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. అనంతరం తెనాలి పట్టణానికి చెందిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఎన్నికైన వేదశ్రీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక ప్రాంత సహా సంయోజక మారుతి వరప్రసాద్, ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహకు హనుమంత్ ప్రసాద్, ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అవ్వారు శ్రీనివాసరావు, పర్యావరణ సంయోజక శేషు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మైల హరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వైష్ణవి కాలేజీ సిబ్బంది పర్యవేక్షించారు. ఈరోజు ఏబీవీపీ తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో మొక్కల్ని పంచడం జరిగింది. ఏబీవీపీ ప్రధాన లక్ష్యం మంచి సమాజాన్ని నిర్మించటం. ఆ లక్ష్యంతో మేము ఈరోజు మొక్కల కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన తెనాలికి చెందిన అమ్మాయి వేదశ్రీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా మన తెనాలికి చెందిన అమ్మాయి సెలెక్ట్ అనేది ఇది కూడా ఒక కారణంగా ఈరోజు మొక్కల కార్యక్రమాన్ని ఏబీవీపీ తరఫున ఏర్పాటు చేయాలి. సమాజంలో ప్రత్యేకంగా యువతలో ఒక పాజిటివ్ దృక్పథం కోసం ప్రయత్నించే ఆర్గనైజేషన్ ఏబీవీపీ. అలాంటి ఆర్గనైజేషన్ ఈరోజు తెనాలి ఏబీవీపీ అధ్యక్షులు, అలానే వైష్ణవి కళాశాల అధిపతి శ్రీ పాటిబండ్ల శ్రీనివాసరావు గారు, అలానే నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సెలెక్ట్ అయిన వేదశ్రీ, ఏబీవీపీ తెనాలి విద్యార్థి విభాగ ప్రెసిడెంట్ ప్రసాద్, లోకేష్ తదితరుల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. మనందరికీ తెలిసిన విషయమే, మనకన్నా సుమారుగా మనతో సమానంగా ఉన్న చైనాలో ఒక మనిషికి 120 మొక్కలు ఉంటే భారతదేశంలో మనిషికి 28 మొక్కలే ఉన్నాయి. అదే అమెరికా లాంటి దేశంలో మనిషికి 600 మొక్కల పైన ఉన్నాయి. కెనడాలో మనిషికి 3000 మొక్కలు ఉన్నాయి.
సో ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుల యొక్క బాధ్యత మొక్కల్ని పెంచడం అనేది, మొక్కల్ని సంరక్షించడం అనేది. మొక్కల పంపిణీ కార్యక్రమం ఎంత బాగా జరుగుతుందో దాన్ని సంరక్షించడం కూడా అంతే బాగా జరగాలి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తెనాలి ఏబీవీపీ శాఖని ప్రత్యేకంగా నా అభినందన తెలియజేస్తూ ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ శాఖ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బాగా జరగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మొక్కల పంపిణీ జరిగింది. విద్యార్థి అభ్యున్నతే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడదామని ప్రతిజ్ఞ తీసుకుంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎస్ఎఫ్డి స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్ అనే ఫోరం కింద ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుంది. దీనిలో జంగల్ జాన్వరి జాన్ అని చెప్పి అన్ని మన ఆకాశం గురించి, ల్యాండ్ గురించి, జంతువుల గురించి, ప్రకృతి గురించి, ప్రతి ఒక్క దాని గురించి ఆలోచిస్తూ ముందు ఇలాంటి ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేపడుతూ ఉంటుంది ఏబీపీ అని. తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో ధనుర్మాస ఉత్సవాలు రెండో రోజు కూడా వైభవంగా జరిగాయి. శ్రీ బాలస్వామీజీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో ధనుర్మాస మహోత్సవాలు మంగళవారం రెండో రోజు ఎంతో భక్తిపూర్వకంగా జరిగాయి. శ్రీ బాలస్వామీజీ నేతృత్వంలో తెల్లవారుజాము నుండి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముద్దభక్తుని రమణయ్య సామ్రాజ్యం దంపతులు పూజల్లో పాల్గొన్నారు. తిరుప్పావై సేవ, శ్రీకృష్ణ గోదా అష్టోత్తర అర్చనలు, అభిషేకాలు, తులసి అర్చన నిర్వహించారు. మంగళవారం శ్రీ రామచంద్రుని మాస తిరునక్షత్రం సందర్భంగా శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు జరిపారు. స్థానిక మహిళలు ఉదయం నుండి ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమంలో రమాదేవి, అనూష, రాణి, గోపు రామకృష్ణ, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. పీఠం వద్ద జనవరి 13 తేదీ వరకు ధనుర్మాస పూజలు జరగనున్నాయి. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా ప్రారంభం చేసుకున్నాము. నేటికి రెండవ రోజు. విశేషంగా శ్రీ గోదా రంగనాథులకు శ్రీ శాలగ్రామేశ్వర స్వామి వారికి గోక్షీరముతో మధుతో అభిషేక కార్యక్రమం నిర్వహించటం, అలాగే ఈ 30 రోజులు ఆండాల్ తల్లి రచించిన విశేషమైన పాశురాలని రోజుకొక పాశురం చొప్పున సేవించడం జరుగుతుంది. స్వామివారిని మేలుకొల్పి ఆండాల్ తల్లి గోష్ఠిగానం చేశారు. అలాగే ఆ తల్లి ఎలా అయితే ఈ వ్రతాన్ని చేశారో ధనుర్మాస వ్రతం అనే వ్రతాన్ని ఇప్పుడు మనందరం కూడా కలిసి చేస్తున్నాము. ఈ ధనుర్మాస వ్రతాన్ని శ్రీ వ్రతమని, అలాగే కాత్యాయని వ్రతమని, తిరుప్పావై వ్రతమని కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గోపికలతో ఈ కాత్యాయని వ్రతాన్ని చేయించడం జరిగిందని మనకి పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. దాన్నే అనుసరించి శ్రీ ఆండాల్ తల్లి కూడా ఎంతో విశేషంగా ఈ 30 పాశురాల్ని ఆ తల్లి రచించి ద్రావిడ భాషలో ఆ పరమాత్ముని సేవించుకొని భోగినాడు ఆ తల్లి ఆ స్వామిలో ఐక్యమయ్యారు. అటువంటి విశేషమైన ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి పరమాత్ముడు విశేషమైన అనుగ్రహాన్ని చేస్తారు. కర్కాటకే పూర్వ ఫాల్గున్యాం తులసీకానోద్ధవాం పాండ్యే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆ జగదాంబిక యొక్క అనుసరించుతున్న ఆ తిరుప్పావై పాశురాల్లో ఈరోజు అమ్మ 2వ పాశురాన్ని ఆ స్వామికి విన్నపించడం జరిగింది. ఈరోజు కూడా అందరం గోష్ఠిగానంతో విన్నపించాము. ఆ తల్లి ప్రారంభంలోనే చెప్పారు, మార్గలి తింగళమది నిన్నాడై చక్కటి మార్గశిరమాసం వచ్చింది, అందరూ లెగవండి, స్నానమాచరించండి, ఆ పరమాత్ముని మేల్కొలుపుదాము అని చెప్పారు. ఈరోజేమో అమ్మ చెప్పారు, మన ఈ వ్రతంలో ఒక నియమం ఉంది, ఆ నియమాన్ని ఆచరణ చేయాలి. ఏమిటి? పాలన్నం నెయ్యన్నం నాట్కాలే నీరాడే మయ్యట్టే చెయ్యాదమే చెయ్యమే అని చెప్తున్నారు. అమ్మ ఏమంటున్నారు? మనం పాలన్నం తినద్దు, నెయ్యన్నం తినద్దు, కాటుకు పెట్టుకోవద్దు, పూలు పెట్టుకోవద్దు, మంచం మీద పొనుకోవద్దు, ఇలాంటివన్నీ సుఖము భోగం ఏదైతే ఉందో ఆ భోగాలన్నీ అనుభవించద్దు. మనకు ఏ భోగాలు వద్దు, మనకి పరమాత్ముడే ప్రధానము, ఆ స్వామినే శరణాగతి చేద్దాము అని చెప్పని ఆండాల్ తల్లి ఈ గోష్ఠిగానంతో ఈరోజు చెప్పారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. తెనాలి బోస్ రోడ్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం
రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టమైన కొంతమందికి నచ్చకపోయిన రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ బియ్యం అవకతవకలపై కఠిన చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. రెవెన్యూ, పోలీస్, పౌర సరఫరాల శాఖ సిబ్బంది రాష్ట్రంలో ఉన్న 104 బఫర్ గోడౌన్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని, రాష్ట్రంలో ఎలాంటి అవినీతి జరిగినా చూస్తూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. గత నెల 26న రాష్ట్రంలో ఉన్న గోడౌన్లో స్టాక్ వెరిఫికేషన్ కూడా జరిగిందని, వేర్ హౌస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్తో సంస్కరణ తీసుకొస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ క్రమంలో మచిలీపట్నంలోని ఓ గోడౌన్లో స్టాక్లు తేడాలు గమనించామని తెలిపారు. డీటెయిల్ ఎంక్వైరీలో మరిన్ని వాస్తవాలు వెలికి తీస్తామని చెప్పారు. పేదలకు చెందాల్సిన పీడీఎఫ్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, గతంలో లాగా 6A చట్టాన్ని వాడి వదిలేయమని, పీడీ యాక్ట్ నమోదు చేసి క్రిమినల్ కేసులు పెడతామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. పౌర సరఫరాల శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 104 గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్డ్ రైస్ అంటారు, CMR అంటారు, ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1300 రైస్ మిల్స్కి మేము అందించి బియ్యంగా మేము మార్చిన తర్వాత కస్టమ్ మిల్డ్ రైస్ని దాదాపు 104 గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం. అందులో కొన్ని గోడౌన్స్ ఇన్వెస్టర్ గోడౌన్స్, కొన్ని గోడౌన్స్ బఫర్ గోడౌన్స్, వివిధ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ప్రజలకి ప్రతి నెల మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే మేము రైస్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి చేరుస్తామో ప్రజలకే కాకుండా ICDS ద్వారా అంగన్వాడీ కేంద్రాలకి, అదేవిధంగా హాస్టల్స్కి కూడా, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఈ సరుకు పంపించే బాధ్యత పౌర సరఫరాల శాఖ నుంచి మేము నిర్వర్తిస్తూ ఉంటాం. ఎందుకంటే ఖరీఫ్ మాసంలో మేము మరొకసారి ధాన్యం కొనుగోలు చేస్తున్న సందర్భంలో స్టాక్ ఎంత ఉంది మన దగ్గర, ఎంతవరకు మనం ధాన్యం కొనుగోలు చేయాలి, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ గోడౌన్లో మేము ఎంత వీటిని భద్రపరచాలని దానిపైన ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చారు. ఇది 26వ తారీఖు నవంబర్న. అదే రోజున ఆయన ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గోడౌన్ల యాజమానులు, వాళ్ళ మేనేజర్స్, వారితో పాటు పౌర సరఫరాల శాఖలో ఉన్న జిల్లా అధికారులందరినీ కూడా ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము ప్రత్యేకంగా ఏ విధంగా రేపు ఉదయం నుంచి మీరు గోడౌన్లో తనిఖీలు చేసి ఆన్లైన్ మీరు నమోదు చేయాలి వివరాలనే దానిపైన ఒక శిక్షణా తరగతి మేము 26వ తారీఖున ప్రారంభించాం. విచిత్రం ఏంటంటే మరుసటి రోజు 27వ తారీఖున మచిలీపట్నంలో JS గోడౌన్స్ అనే ఆ యాజమాని వారు మాకు సడన్గా స్టాక్ కొరత కనపడింది, షార్టేజ్ ఉంది మా స్టాక్లో. దాదాపు ఈ షార్టేజ్ మేము ఒక టెక్నికల్ ప్రాబ్లంగా దాన్ని చిత్రీకరించారు. ఆ ప్రాంగణంలో ఉన్న ఒక లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ వేయిమెంట్లో పొరపాటు వచ్చింది. కాబట్టి మేము 3,000 సుమారు బ్యాగ్స్ మేము షార్టేజ్ మాకు కనపడుతుంది. దీన్ని మేము బాధ్యత తీసుకుని ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే అది దాన్ని బట్టి మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి 27వ తారీఖున జయసుధ గారు లెటర్ రాశారు, జాయింట్ కలెక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్. అయితే గోడౌన్లో స్టాక్స్ ఎంత ఉంది, ఏ విధంగా దీనిపైన మేము సమాచారం తెప్పించుకోవాలనే దానిపైన జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ రిజిస్టర్స్ని బట్టి, బుక్ బ్యాలెన్స్ని బట్టి ఒక ప్రిలిమినరీ రిపోర్టు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫీస్కి డిసెంబర్ 4వ తారీఖున పంపించడం జరిగింది. అందులో ప్రిలిమినరీగా 185 మెట్రిక్ టన్నులు అంటే సుమారు 3,708 బ్యాగ్స్ బియ్య బస్తాలు షార్టేజ్ వచ్చిందనేది
ఒక ప్రిలిమినరీ రిపోర్టుగా వాళ్ళు నిర్ధారించి పంపించారు. 13వ తారీఖున నోటీస్ జారీ చేశారు ఈ యాజమాన్యానికి. 16వ తారీఖున మీ గోడౌన్ ఇన్స్పెక్ట్ చేయబోతున్నాం, మీరు దయచేసి ఆ రోజున అక్కడ ఉండి మా అధికారులకి మీరు సహకరించండి, గోడౌన్ తనిఖీ చేసి మేము నిర్ధారించుకోవాలని చెప్పి 13వ తారీఖున వీళ్ళు నోటీస్ ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే అదే రోజున 13వ తారీఖున హడావుడిగా వారి లాయర్ ద్వారా 13వ తారీఖున వీళ్ళు ₹1 కోటి డీడీలు, ఎందుకంటే ₹1,76,00,000 ₹70,56,000 అమౌంట్ పెనాల్టీగా నిర్ధారించాం కాబట్టి అదే రోజున వీళ్ళు ₹1 కోటి డీడీలు తీసుకొచ్చి 13వ తారీఖున కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వారి అడ్వకేట్ ద్వారా వాళ్ళు అందించారు. సరే 16వ తారీఖున సిబ్బంది అంతా వెళ్ళారు. దాదాపు గంటన్నర పైన అక్కడ వేచి ఉన్నా కూడా వీళ్ళు ఎవరు రాలేదు, తాళాలు కూడా తీయలేదు. చివరికి అధికారులు పర్మిషన్ తీసుకుని తాళాలు పగలగొట్టి పంచనామాకి లోపలికి వెళ్ళి సిద్ధమైనప్పుడు ఈ యాజమాన్యం తరఫున అడ్వకేట్లు వచ్చారు. ఇంకెవరు రాలేదు, అడ్వకేట్లే వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి కోసం వీళ్ళు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి బుక్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఈ రోజుకి అక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా దాదాపు 4,093 బస్తాలు అక్కడి నుంచి మేము మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్, MLS పాయింట్స్ అంటారు, ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీటిని భద్రపరచాలి, వీటిని రేపటి రోజున మళ్ళీ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ఈ బియ్యాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి 4,093 బస్తాల్ని MLS పాయింట్కి మేము వాటిని ట్రాన్స్పోర్ట్ చేసాం. ఇది మొత్తం పంచనామా చేసిన తర్వాత వీడియో రికార్డింగ్తో సహా ఈ కార్యక్రమాన్ని చేసాం. వీళ్ళకి ఆనుకుని ఉన్న ఇంకొక వేర్ హౌస్ ఉంది, సత్య వేర్ హౌస్ అని. సత్య వేర్ హౌస్ వాళ్ళని నవంబర్లోనే మేము డీలిస్ట్ చేసాం. సత్య వేర్ హౌస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వేర్ బ్రిడ్జ్ గురించి కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా మాకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మాకు స్టాక్ షార్టేజ్ వచ్చిందని వాళ్ళు ఎప్పుడు చేయలేదు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు పోయి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయాలని ట్రై చేశారో ఇది ఒక ఉదాహరణ. సరే, మొత్తానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఈరోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 243 మెట్రిక్ టన్స్ అంటే 4,840 బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు. దీన్ని మనకున్న నిబంధనల ప్రకారం అంచనా వేస్తే ₹2,23,56,000. అందరం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ప్రజల సొమ్ము, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఈ విధంగా దారి మళ్ళించేస్తే ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతని ఎంత దారుణంగా వీళ్ళు నిర్వర్తించారో గతంలో ప్రజలకు అర్థమవ్వాలి. ఎక్కడ కూడా కక్ష సాధింపు లేకుండా ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాల్ని పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కొలతలు మొత్తం చెక్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రికార్డ్స్ అన్నీ సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. సో దయచేసి ఎవరు కూడా దీన్ని ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అని కొంతమంది హడాడి చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పగలిగే సమాధానం ఒకటే, చట్టాన్ని ఎవరు కూడా తప్పించుకుని వెళ్ళలేరు. అది ఎంతటి వారైనా ఎవరైనా సరే రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే. పదే పదే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు, అనవసరంగా ఎవరిపైన కూడా మేము కక్ష సాధింపులు చేయం, కానీ పొరపాటు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము వదలం. తెనాలి ఇరిగేషన్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలను మంగళవారం నిర్వహించారు.
తెనాలి కొలకలూరు కమిటీలకు సంబంధించి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని 144 నీటి సంఘాల ఎన్నికలు ఈ నెల 14వ తేదీన నిర్వహించగా అన్ని ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెనాలి ఇరిగేషన్ కార్యాలయంలో మంగళవారం డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పులిపాట వెంకటరత్నం పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో 2 డీసీలకు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను ఎన్నిక చేశారు. తెనాలికి సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్గా పెమ్మసాని శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్గా యలవర్తి రఘుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కొలకలూరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్గా జొన్నల మురళీకృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా తాడిపోయిన నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 5,71,000 ఎకరాల ఆయుకట్టులో 144 నీటి సంఘాలు ఉన్నాయని, నీటి సంఘాల ఎన్నికలు ఈ నెల 14వ తేదీ నిర్వహించగా అన్ని ఏకగ్రీవం అయినట్లు ఈఈ వెంకటరత్నం తెలిపారు. ఈరోజు డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు కూడా ఏకగ్రీవంగా జరిగాయని తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన డీసీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ను పలువురు నాయకులు కలిసి అభినందించారు. కృష్ణా వెస్టర్న్ డివిజన్ పరిధిలో 5,71,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. దీనికి గాను మనకి మొత్తం 144 నీటి సంఘాలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో 92 సంఘాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 50 సంఘాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 2 నీటి సంఘాలు ఉన్నాయి. మొత్తం కలిపి 144 నీటి సంఘాలు ఉన్నాయి. తర్వాత మొన్న 14వ తేదీ నీటి సంఘాల ఎలక్షన్స్ జరిగినాయి. అందులో అన్నీ కూడా ఏకగ్రీవంగా మనకి 144 సంఘాలు కూడా అధ్యక్షుల్ని మరియు వైస్ ప్రెసిడెంట్స్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మనకి ఈ 144 సంఘాల్లో ఉన్న 20 డీసీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఈరోజు అనగా 17వ తేదీ డిసెంబర్లో జరుగుతున్నాయి, ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అందులో మొత్తం 20 సంఘాలకు గాను డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 16 సంఘాలు పూర్తయినాయి. అన్నీ కూడా ఏకగ్రీవంగా 16 సంఘాలకి ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్ ఎన్నిక పూర్తయింది. ఇంకా 4 సంఘాలు ఉన్నాయి, అవి కూడా ఇంకొక గంటలో పూర్తవుతాయని తెలియజేస్తున్నాను. ఈసీగా ఎన్నుకున్నందుకు నాకు అవకాశం ఇచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అట్లానే నక్కానంద బాబు గారికి, కంసాన్ చంద్రశేఖర్ గారికి, నాకు సహకరించిన డైరెక్టర్లు, మా ప్రెసిడెంట్లు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మనకి కృష్ణా పశ్చిమ డెల్టాలో తెనాలి ప్రాంతంలో ఉన్న 2 డీసీలకి ఏకగ్రీవంగా అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నీటి పారుదల వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ రైతులకి ఈ నీటి సంఘాల ద్వారాను డీసీలు, పీసీ ప్రాజెక్టు కమిటీ ద్వారా మళ్ళీ ఈ ఎన్నికలు పెట్టి రైతుల ప్రాతినిధ్యం ఈ కాలువలన్నింటిలో పెరిగేటట్లు చేసి రైతులు కాలువల పనులు పూర్తి చేసుకునే అవకాశం మళ్ళీ కలిగింది ఈ ప్రభుత్వం మూలంగా. ఇప్పటికే ఇక ఈ సంవత్సరం నుండి ఈ కాలువలన్నీ రైతులే దగ్గరుండి కాలువలు బాగు చేయించుకోవటం, ఈ ప్రాజెక్ట్ కమిటీ దగ్గర మొదలుకొని కిందకి వచ్చేటప్పుడు డీసీ, ఆ తర్వాత ఏమైనా లోకల్ నీటి సంఘాలు ఎక్కడికక్కడ ఉంటాయి. కాబట్టి ఏ కాలువ పని చేసుకోవాలి ఏంటి అనేది ఎవరికి వాళ్ళకి అవగాహన ఉంటుంది. రైతుల నుండే వచ్చారు కాబట్టి అందరికీ అవగాహన ఉంటుంది. అందువల్ల ఈ నీటి పారుదల వ్యవస్థ మాత్రం ప్రక్షాళన జరుగుతుంది. కాలువల్లో ఒకవేళ వర్షపాతం ఎక్కువైనా కూడా నీళ్లు బయటికి పోవటానికి అవన్నీ మార్గం సుభగం అవుద్ది. ఇక సస్యశ్యామలంగా పంటలు పండించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా చేసుకోవడానికి రైతులందరూ ఉత్సాహం చూపారు. ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా జరగడానికి సహకరించిన 39 కొలకలూరు డీసీగా జొన్నల మురళీకృష్ణారెడ్డి, వైస్ డీసీగా తాడిపోయిన నాగేశ్వరరావు గారు ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మాది గత 5 సంవత్సరాల నుంచి మా కాలువలంతా అస్తవ్యస్తమైపోయినాయి వైసీపీ గవర్నమెంట్లో. ఈ సంవత్సరం వచ్చిన ఫ్లడ్కి విపరీతమైన గళ్ళు పడిపోయినాయి. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మా కాలువకి. అవన్నీ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేత కొంచెం ఫండ్స్ పెట్టుకొని అన్నీ రిపేర్ చేసడానికి మేము మా ప్రెసిడెంట్లు అందరం 8 మంది కలిసి మా కాలువను రిపేర్ చేసుకోవడానికి సిద్ధంగా. నా పేరు కన్నరాజు కొందరు, 272 టీసీ ప్రెసిడెంట్ని. నాకు ఇప్పుడు డీసీలో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఈ కాలువలన్నీ కొంచెం బాగా చేయాలని మేము కృషి చేస్తాం. తెనాలిలోని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో పెన్షనర్స్ డేని జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించి పలు సమస్యలపై మాట్లాడారు.
స్థానిక కొత్తపేటలోని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి కార్యాలయంలో పెన్షనర్స్ డేని పురస్కరించుకుని మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ ఫౌండర్ ధీరం స్వరూప్ నక్రా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సమావేశానికి మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి నాయకులు పీఆర్సీ ఇస్తామని, ఐఆర్ ప్రకటిస్తామని, మీకు ఇవ్వవలసిన ఎరియర్స్ని త్వరలోనే ఇస్తామంటూ నమ్మవలికి 6 నెలలైనా ఇప్పటి వరకు మన ఊసే లేదని వారు అన్నారు. పెన్షనర్స్ వైపు కన్నెత్తి చూడలేదని నాయకులు పేర్కొన్నారు. దాదాపు 28,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని, అవి వస్తే ప్రతి ఒక్క పెన్షన్దారుణ్ణి ఆదుకున్నట్లవుతుందని వారు తెలియజేశారు. అనంతరం 75 ఏళ్ల పైబడిన పెన్షన్దారులు 25 మందిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించుకున్నారు. కార్యక్రమంలో కేపీచయ్య, ఎస్వి సత్యనారాయణ, సిహెచ్ బ్రహ్మం, ఎండి ఇర్ఫాన్, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, డి వెంకటేశ్వరరావు, పృథ్వీరాజ్ ప్రభుత్వం పాల్గొన్నారు. మీకు రావాల్సిన 18వ సంవత్సరం నుంచి రావాల్సిన ఎరియర్స్ని త్వరగానే ఇస్తాం అని ఇంకా చాలా ఎన్నో మనకి హామీలు ఇవ్వటం జరిగింది. కానీ 6 నెలలైనా మన ఊసే లేదు, ఏమీ లేదు. మరి 18 నుంచి రావాల్సిన ఎరియర్స్ పేపర్లో చూస్తున్నాం, మరి ఎంతవరకు నిజం అదో. 24,000 కోట్లైనా ఇవాళ అంటే దాదాపుగా లెక్కేస్తే ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు కూడా వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు 90 ఏళ్ళండి, నాకు రావాలి 2 లక్షలు 3 లక్షలు. నేను ఎవరికి ఇవ్వాలి? నా వారసులుగా నేను ఇచ్చుకునే సమస్య లేదా? నేను బతికుండగా ఆ డబ్బు నేను తీసుకునే హక్కు లేదా? నాకు ఏమీ లేదా? మరి అట్లా చాలామంది ఉన్నారు, జబ్బు చేసిన వాళ్ళు ఉన్నారు, అనేక ఇబ్బందులు పడేటువంటి పెన్షనర్స్ ఉన్నారు. వీళ్ళకి ఎరియర్స్ ఎప్పుడు వస్తాయి, ఏమవుతాయి, వీటన్నింటి మీద మన నాయకులు తర్వాత వివరిస్తారు. కాబట్టి దీన్ని జాతీయ పెన్షనర్స్ దినోత్సవంగా జరుపుకుంటూ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. నకరా గారు ఎవరు? అంతేగాని అసోసియేషన్ తరఫున కోర్టులో వేయం. అసోసియేషన్ తరఫున కోర్టులో వేస్తే గవర్నమెంట్తో బార్గెనింగ్ చేయడానికి రేపు ఏదైనా మనకి ఉండదు. కాబట్టి మీరు వెళ్తే వెళ్ళండి, మేము ఏదైనా కావాలంటే హైకోర్టు లాయర్తో మాట ఏదైనా సాయం చేసి పెడతాం. కానీ మీరు మాత్రం అసోసియేషన్ బ్యానర్ మీద అసోసియేషన్ తరఫున కోర్టుకు వెళ్ళము, మీరు ఇండివిజువల్కి వెళ్తే మాకు ఇబ్బంది లేదని చెప్తే అప్పుడు దాదాపు కొన్ని 100 మంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టులో ఇంటీరియర్ మార్పులు రావడం, ఆ ఇంటీరియర్ మార్పులు వచ్చినప్పుడు ఫైనాన్స్ నుంచి గవర్నమెంట్ ప్లేడర్కి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్కి ఇన్స్ట్రక్షన్ రావడం, 3 months ఎవరైతే ఆగినాయో వాళ్ళ పెన్షన్ రికవరీ ఆపడం జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారమే రికవరీ ఆపారు. కాబట్టి ఇంటీరియర్ ఆర్డర్, దాని మీద గవర్నమెంట్ ప్లేడర్ 4 వారాలు టైం అడగడం జరిగింది. ఇవన్నీ మీకు తెలియని కాదు జరిగింది. ఈ లోపల గవర్నమెంట్ ఏం జరిగిందంటే 11 సంవత్సరాలు 3 నెలలు ఇది ఎంతమంది ఉన్నారు. అలాగనే మనం కమ్యూటేషన్ తీసుకున్నామంటే మన పెన్షనర్ ఎవరన్నా సర్వీస్ పెన్షన్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్ దగ్గర ₹1 కూడా రికవరీ చేయటం లేదు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్టేట్ మొత్తం మీద, ఆ ఎక్స్పెండిచర్ మొత్తం ఎంత, ఇది ఎంత లెక్కలాడటం జరిగింది. అది స్టేట్ మొత్తం నుంచి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్కి వెళ్ళింది, అక్కడి నుంచి ఫైనాన్స్కి వెళ్ళింది. దాన్ని గవర్నమెంట్ ప్లేడర్కి ఇస్తే రేపు వాదోపవాదాలు ఎలా జరుగుతాయో. మనకి 11 సంవత్సరాలు 3 నెలలు ఫేవర్గా వస్తే ఓకే, మనందరం మనం సంతోషిద్దాం, మన మిత్రులు ఫైట్ చేశారు కాబట్టి. కానీ ఒకవేళ రాకపోతే అసోసియేషన్ తరఫున ఫైట్ చేస్తాం, దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఆల్రెడీ 2019 మార్చి 2019లో ఆ రోజు అశోష్ మిశ్రా గారికి మేము 12 ఏళ్ళు డిస్క్లోజ్ చేయమని అడిగాం. ఆయన ఇదే అడిగాడు, మీరు 12 ఏళ్ళు కన్నారా, గవర్నమెంట్కి చాలా ఖర్చు పడింది కదా, అదేంటి సార్ మరి 15 ఏళ్ళు అంటే ఈ లెక్క ప్రకారం ఎక్కువ రికవరీ చేస్తున్నారు కదా మీరు. క్యాట్ అంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ ట్రిబ్యునల్ కూడా ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ వేస్తే ఇది మ్యాండేటరీ కాబట్టి 15 సంవత్సరాలు తగ్గించడానికి లేదని చెప్పడం, దాని పంజాబ్ హర్యానా కోర్టులు కొట్టేయడం ఇవి జరిగినాయి. కాబట్టి మిగతా స్టేట్లు ఎలా తీసుకుంటే, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎలా తీసుకుంటే వేచి చూస్తున్నాం. కొంతమంది కంటిన్యూ చేస్తారన్నారు, కొంతమంది కొట్టేస్తారన్నారు. అది ఇంకా ఇంటి విధంగా కాలేదు. ఏమైనా గవర్నమెంట్ పీరియడ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారో దాన్ని బట్టి కానీ పుట్అవుట్ వస్తుంది. దాన్ని బట్టి మనం ముందు ఎలా చేయాలో చూద్దాం. పట్టణానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు, కళాకారులు, స్వర్ణశిల్పి కాకుమాను సుబ్బారావు 32వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీ మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో కాకుమాను సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో ప్రముఖ కళాకారుడు కాకుబాను సుబ్బారావు 32వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీ ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి సహా పలువురు పాల్గొని కాకుబాను సుబ్బారావు చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ముందుగా శ్రీ మహాత్మా గాంధీ, శ్రీ కస్తూరిబా విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమ వాసులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ తన తాత కాకుమాను సుబ్బారావు పెంపకం ద్వారా నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా తనకు గుర్తింపు లభించిందని చెప్పారు. తాను ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఆయన్ని స్ఫూర్తి అని అన్నారు. ప్రతి సంవత్సరం ఆయన్ని స్మరించుకోవటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని రామలింగాచారి తెలియజేశారు. కార్యక్రమంలో పొదిలి రాఘవయ్య శాస్త్రి, వై కోటేశ్వరరావు ఆశ్రమవాసులు పాల్గొన్నారు. ఈరోజు మా తాతగారైన కాకుమాను సుబ్బారావు గారు 32వ వర్ధంతి. కాకుమాను సుబ్బారావు గారంటే తెలియని వారంటూ ఉండరు. సంగీతం కచేరీలన్నా, సభలన్నా, మరి రాజకీయం అన్నా పెద్ద పెద్ద మహనీయులతో ఆయన స్నేహం. మంత్రవాది వెంకటప్పయ్య గారు, అట్లాగే ఉప్పలపాటి అంకయ్య గారు, లక్ష్మణ గారు, పెద్ద విద్వాంసులు అనేక మందితో వారికి స్నేహం. ఎందుకంటే మా అమ్మమ్మ గారి సంగీత విద్వాంసురాలు మద్రాసు గవర్నమెంట్ నుంచి అప్పటికి విజయవాడ పెట్టల. ఇక్కడ ప్రత్యేకంగా నాకు ఈ యొక్క సేవా తత్పరత అనేది తాతగారి నుంచి అలవడింది. పెద్దల్ని గౌరవించటము, వారిని సన్మానించటము, వారి ఆశయాలు అమలుపరచడము వారు చేసేవారు. స్వర్ణకారుడిగా కూడా మంచి పేరున్నది. ఇటువంటి విధానంలో ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిందంటే పెద్దల నుంచి ఆశతో పాటు వారసత్వంగా కూడా వారి ఆలోచనలు కొంత అమలుపరచాలి. అమలుపరిచినప్పుడు సమాజము చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ వర్ధంతులు, జయంతులు మరి ఇవన్నీ కూడా మనం జరుపుతుంటాం. మరి మహనీయులు చెప్పిన మన బోధనలు ఏం చేయాలంటే క్రమశిక్షణ ప్రధానమైన అంశం. మనం నియంత్రించుకోవాలి. అవతల తుఫాన్ వచ్చినా సరే, జడివాన వచ్చినా సరే, కొట్టుకుపోతున్నా సరే నియంత్రించుకోవాలి. నాలో భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడన్న ధీమాతో ఉండాలి. అప్పుడు మనిషి, సమాజం బాగుంటుంది. చిన్న విషయాన్ని కూడా మనం కొన్ని ఇబ్బందులు పాలవుతాం. కానీ అట్లా కాకుండా ఉండాలంటే మహనీయులను మనం ఎప్పుడు చర్చించుకోవాలి. స్మరించుకోవడంతోనే శక్తి వస్తుంది. ఇక్కడ తాతగారి నుంచి ప్రతి సంవత్సరం 32 సంవత్సరాల నుంచి చేయటంలో ఉద్దేశం ఏంటంటే ఆత్మ వెళ్ళిపోయింది, శరీరం వెళ్ళిపోయింది, ఏమిటా ఇది అని అంటే కాదు. 100 కోట్ల సంవత్సరాలకి సరిపడా సేవలు చేయాలంటే అనంతరం కూడా. మానవ జీవితం 84 లక్షల జీవరాశి అంటే 100 కోట్ల సంవత్సరాలు ఈ యొక్క వృద్ధి రావాలంటే, ఏది మోక్ష మార్గం చేయాలంటే 100 కోట్లు పొందాలంట. ఈ 100 కోట్లకి అనేక మంది చెయ్యాలి. ఉదాహరణ 100 కోట్లు ఏంటని ఆశ్చర్యపోవచ్చు. మన శరీరంలో రక్త కణాలు 1000 కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి. అదే ప్రతి కణం కూడా విలువైంది. జీవకణాలు తగ్గిపోతే జీవం ఉండదు. అదేవిధంగా మనము భగవంతుడితో లయం అవ్వాలి. లయం అవ్వాలంటే స్మరించుకోవాలి, స్పృహలో ఉండాలి. దేహానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు ప్రార్థన అంత అని గాంధీ మహాత్ముడు బోధించారు. మహనీయులు ఎందుకు చిరస్థాయిగా ఉండి మనకి ఉపశమనం కలిగిస్తుంటారంటే వారి సనాతన ధర్మాలంటే మహర్షులు ఆచరించిన విధానమే సనాతన ధర్మం. ఆధునిక ధర్మాలు ఏంటంటే క్రమశిక్షణ చట్ట ప్రకారంగా నడవటం. దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే ఈ భౌతికానికి ఆధ్యాత్మిక సంబంధించిందైన చట్టము, కేవలం ఆధ్యాత్మిక సంబంధించింది అయితే పారమార్థ చింతనే ఉంటుంది. అది సనాతన ధర్మాలు. అనంతరం కూడా ఈ కార్యక్రమాలు ప్రతి ఇళ్లలో జరుపుకోవాలి. రాచకొండ ఆనందకృష్ణ గారిని, ఆయన రిటైర్డ్ సర్వేయర్. హీజ్ అబౌట్ 8 ఇయర్స్ ఉంటుంది. మార్నింగ్ 6:30కి వచ్చి, ఏమండి మా నాన్నగారు తిరిగి కొంచెం భోజనాలు పెట్టాలి, మరి మా నాన్నగారికి గారెలు అంటే ఇష్టం అన్నాడు, పరవాన్నం అంటే ఇష్టం అన్నాడు. సరే మనకేమో ఇవాళ కుదరలే, ఇవాళ చేయించా. ఇప్పుడు మా తాతగారితో పాటు వారికి కూడా ఏంటి ఇందులో ఆయన విషయం ఏంటంటే 4 తరాల వాళ్ళకి పెట్టాలన్నాడు. ఏమేమంటే రాచకొండ చెంచయ్య గారు, వాళ్ళ తండ్రి గారు వెంకయ్య గారు, వాళ్ళ తండ్రి చెంచన్న గారు,
వాళ్ళ తండ్రి వెంకటాద్రి గారు. అంటే ఎంత ఆలోచన ఉంచండి, సనాతన ధర్మాలు ఎంత తీసుకొచ్చారు. అంత పటిష్టంగా మర్రి చెట్టు వేళ్ళు ఎంత భూమిలోకి చొచ్చుకుంటాయో సనాతన ధర్మాలు అంత చొచ్చుకొని ఉన్నాయి. నేను నలుగురు పేర్లు గుర్తున్నాయంటే మేము చేసుకుంటామండి, వయసు పెరిగిపోయింది, మీ ఆశ్రమంలో మీరు చేస్తారని నమ్మకంతో వచ్చానన్నాడు. అట్లా చేస్తాను. ఈ పేర్లు తలవడానికి కూడా ఏంటంటే వీళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ పేర్లు మనం తలవలసిన అవసరం ఉండదు. ఆ విధంగా ప్రతి కుటుంబంలోనూ కూడా తల్లిదండ్రులని మర్చిపోవద్దు. ఆ నాన్నని, తాతయ్యని, అమ్మమ్మని వీళ్ళందరూ కూడా ఈ శరీరానికి, ఈ ఔన్నత్యానికి, ఈ పురోభివృద్ధికి, ఈ జ్ఞానానికి మూల స్తంభాలుగా భావించుకొని వారిని కనీసము గౌరవించడము, వారి మాట వినటము, వారి మాట అమలుపరచడం చేస్తుంటే కుటుంబాలు బాగుంటాయి, వారి పిల్లలు బాగుంటారు, సమాజం బాగుంటుంది. తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉన్నది. పెద్దలను గౌరవిస్తే, మనం గౌరవిస్తే మన పిల్లలు మన గౌరవిస్తారు. మనం పెద్దలు కనుక విమర్శిస్తే మన పిల్లలు మనం విమర్శిస్తారు. మన ఆచరణ, మనం ఏది ఆచరిస్తున్నామో అది ఉగ్గుపాలతో పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది. ఆ అలవాటు మనం ఒకవేళ పొరపాటు చేసినా కూడా వాళ్ళు సమర్థిస్తారు. నాన్న నువ్వు గాంధీవాది కదా, ఏంటి మాట అంటారు. ఆ మాట మనకు వచ్చామంటే మనకు ఎంతో సంతోషం ఉంది. ఓహో మన పిల్లలు కూడా అట్లా, మా ముగ్గురు పిల్లలు కూడా వనజాక్షి, లక్ష్మీ పుష్పావతి, మా ముగ్గురు అల్లుళ్ళు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. ఎక్కడ ఒక మాట లేదు. ఎందుకు ఈ మాట అంటే నేను ఇంత ఖర్చు పెట్టినా గాంధీ మార్గంలో కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రభావం, ఆశీస్సులు. ఆ భగవంతుడు గాంధీ మహాత్ముడు సత్యస్వరూపుడు, అహింసావాది, త్యాగమూర్తి, మహా విద్యావంతుడు, మహాజ్ఞాని, సాక్షాత్ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారే గాంధీ మహాత్ముడి గురించి రాశారు. 400 సంవత్సరాల కిందే గాంధీ అనేవాడు ఉత్తర దేశంలో పుడతాడు, ఆయన వల్ల స్వరాజ్యం వస్తుంది అన్న. అటువంటి మహనీయులు మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు కాకమాన సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా వజ్రాల రామలింగాచారి గారు ఈ విధంగా ఆశ్రమవాసులకు భోజన చందన తాంబూలాదులు ఏర్పాటు చేశారు. చాలా విశేషం. ఎందుకంటే తాతగారిని తలుచుకొని, వారి తరాలను తలుచుకొని వారు ఈ విధంగా చేయటం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే పితృదేవతను ఆరాధించడం అనేది గొప్ప విషయం. అందుకని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ, భగదేవోభవ ఇవన్నీ ఉన్నాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించాలి, తాతగారిని పూజించాలి, వారి తండ్రిగారిని పూజించాలి. ఇవి 3 తరాల వాళ్ళు కూడాను, అటు 3 తరాలు ఇటు 3 తరాలు తరింపజేసినటువంటి వాడు ఈ తరం వాళ్ళు. ఈ తరం వాళ్ళు ఎవరైనా అంటే ఉన్నవాళ్ళే. కనుకనే తల్లిదండ్రులు ఉన్నంతకాలం వాళ్ళ దైవ స్వరూపులు. వాళ్ళు లేకపోతే ఎవరున్నారు? భగవంతుడే. ఆ భగవంతుడి రూపంలో మనం ఎవరైతే మనం అతిథిగా పిలిచి మనం భోజనం పెడతామో వాడే భగవంతుడు. ఈ విధంగా రామలింగాచారి గారు చక్కగా వారి తాతగారిని మనసులో స్మరించుకుంటూ ఆరాధిస్తూ ఇంతమందికి భోజన చందన తాంబూలాలు ఏర్పాటు చేయటం మంచి విశేషం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈ విధంగా ఆ రామలింగాచారి ఈ విధంగా చేయటం చాలా అదృష్టం. అందుకే ఎందరికో అందరికీ తాతగారులు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, నాయనమ్మలు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. కానీ ఇట్లాంటి విషయాల్లో ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళని తలుచుకొని ఈ విధంగా చేయటం కొద్దిమందికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. పీడీ యాక్ట్ నమోదు చేసి క్రిమినల్ కేసులు పెడతామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పెన్షనర్లకు పీఆర్సీ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. పెన్షనర్స్ డే సందర్భంగా జరిగిన సమావేశంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుల విజ్ఞప్తి. బోసు రోడ్డులో రహదారి విస్తరణ పనులు పరిశీలిస్తూ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. మున్సిపల్ అధికారులు సహా పలువురు వ్యాపారస్తులపై అసహనం. రోడ్లపైనే వ్యర్థాలు, నడి రోడ్డు వరకు వాహనాల పార్కింగుపై ఆగ్రహం. ప్రశాంతంగా ముగిసిన డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు. తెనాలి, కొలకలూరు డీసీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ల ఎన్నిక ఏకగ్రీవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
subscribe to our YouTube channel.